నా పేరు నాగమణి. నేను సింగరేణి హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చాను. అక్కడ కిడ్నీ స్టోన్స్ నాకు 19 mm ఉండే. అక్కడికి వెళ్తే ఇక్కడికి హాస్పిటల్కి పంపించారు, డక్కన్ హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చాక సార్ చూశారు, చూసి సర్జరీ చేస్తా అని అన్నారు సార్. అన్నాక మళ్ళీ భూపాలపల్లి మేము అక్కడ సింగరేణి హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఇక్కడికి హైదరాబాద్కు రాశారు, ఆ డక్కన్ హాస్పిటల్కి. కానీ మస్తు అసలు వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉండేది. అసలు కూర్చోలేక నిలవలేక అసలు అవస్థ బాగా పడ్డాను. అసలు అది చెప్పరాదు ఆ అవస్థ, కిడ్నీ స్టోన్స్ అవస్థ, అంతా అవస్థ పడ్డాను. ఈ సార్ చూశారు, శివారెడ్డి సారు చూసి, అమ్మ నీకు ఏం ప్రాబ్లం లేదు, సర్జరీ చేస్తా అన్నారు. ఒకరోజు అడ్మిట్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ చేశారు. తర్వాత తెల్లారి సర్జరీ చేశారు. చేసినాక కూడా ఒక 4 days 5 days ఉంచేసుకున్నారు. కానీ అప్పుడు ప్రాబ్లం బాగా తగ్గిపోయింది. స్టంట్ వేశారు. మళ్ళీ ఇక్కడికి స్టంట్ తీసుకోవడానికని మళ్ళీ మొన్న వచ్చాను. పోయిన నెల 16వ తారీఖు రోజు సర్జరీ చేశారు. మళ్ళీ మొన్న సాటర్డే రోజు వచ్చాను. స్టంట్ తర్వాత మధ్య సోమవారం రోజు స్టంట్ తీశారు. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. అసలు స్టోను వచ్చింది పోయింది అనే ప్రాబ్లం కూడా నాకు అనిపించట్లేదు. అంటే ఈసారి అంతా మంచిగా చేశారు. నాకు అంతకుముందు మస్తు పెయిన్ తోటి నేను తల్లడిల్లిపోయేదాన్ని, విలవిలలాడేదాన్ని. కానీ నాకు ఈ సారు మంచిగా చేశారు. నాకు ఈ సారు నాకు మంచిగా చేసిండ్రు. సారు మాత్రం సారు చెయ్యి ఆయన మంచిది. సారు చాలా బాగా చేశారు. మళ్ళీ తర్వాత నాకు ఈ మోకాలు కూడా నాకు ఇట్లా అనుకోవడం రాలేదు. రాకపోతే సారు న్యూరో సారు శ్రీనివాస్ దేశముఖ్ సార్ చూశారు. ఆ సారు సరే అమ్మ నీకు స్కానింగ్ రాస్తాను అని సార్ రాశారు. మళ్ళీ నిన్ననే వెళ్ళి స్కానింగ్ దిగి వచ్చాను. ఇంకా సార్ వచ్చి చూశాక నాకు సారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మోకాలు ఇట్లా అనుకోలేకపోయినా, కానీ ట్యాబ్లెట్లు ఇచ్చినాక కూడా చాలా వరకు కంప్లీట్గా 90% తగ్గింది. అందుకని సారు స్కానింగ్ చూశాక మళ్ళీ ఏం ట్యాబ్లెట్లు రాస్తారో మంచిది. డక్కన్ హాస్పిటల్ అంటే నాకు కూడా తెలియదు. అసలు హాస్పిటల్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న పేరు డక్కన్ హాస్పిటల్ అని. కానీ అక్కడ నుండి వెళ్ళి సింగరేణి వాళ్ళు డక్కన్ హాస్పిటల్ రాస్తా అంటే నేను బాగా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చినాక సార్లు బాగా చూసుకుంటారు, సిస్టర్లు కూడా బాగా చూసుకుంటారు. అందరు కూడా చాలా బాగా చూసుకుంటారు, మస్తు నీట్గా ఉంచుతారు. అన్నీ కూడా ఆయమ్మలు అయినా అందరు కూడా వార్డ్ బాయ్ అయినా కూడా మస్తు చూసుకుంటారు. చాలా బాగుంది ఈ హాస్పిటల్, బాగుంది. మంచిగా ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. నేను హెల్తీగా ఇంటికి వెళ్తాను. ఇవాళ డిశ్చార్జ్ చేస్తారా, రేపు చేస్తారా? సార్ ఇంకా రాలేదు. న్యూరో సార్ వచ్చాక, దేశముఖ్ సారు శ్రీనివాస్ దేశముఖ్ సార్ వచ్చాక చూసినాక డిశ్చార్జ్ చేస్తారా, ఇవాళ రేపు చేస్తారా? కానీ హెల్తీగానైతే ఉన్నాను. వచ్చినప్పుడు ఉన్నంత ప్రాబ్లమ్స్ ఇప్పుడు వట్టిగానే మామూలు మనిషిలాగానే ఇంటికి వెళ్తాను.